ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ట్రై చేసా మాట్లాడదామని, ఏమని నాకు గిల్టీగా ఉంది. పని అయినా ఇస్తే ఆ పనిలో నా కర్టసీ తీర్చుకోవాలనుకుంటే మళ్ళీ నా మైండ్కే నా కోసం నా బాబా నాకు ఇప్పిస్తున్నాడు మనిషి, పని చేసి తీర్చుకోవాలంటే అప్పుడు నేను వేరే మనిషి కింద లెక్క, ఒక కమర్షియల్ కింద, ఒక గిల్టీ కింద లెక్క. అది గిల్టీ కాదు, అది ఇవ్వాలి, అది రూల్స్ అన్నట్టు అయిపోతుంది అని అనిపిస్తుంది. నాది నా ఇస్తున్నారు, దాంట్లో మళ్ళీ పని చేసి తీర్చుకోవడం ఏంటి? కొన్ని రోజుల వరకు మీకు అసలు ఆయన పంపిస్తున్నట్టుగా కూడా తెలియదంట మీకు? కొద్ది రోజులు తెలియదండి, ఎక్కడి నుంచో అంటే అర్థం చేస్తున్నారా? 2-3 months వరకు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియలేదండి. తర్వాత ఎందుకో నాకు అనుమానం వచ్చి అట్లా వెతికి ఫోన్ నెంబర్ కూడా దొరకలే. అప్పుడు పట్టుకున్నా క్యాషియర్ని. అవునమ్మా అన్నారు. అది అంత పెద్దగా చెప్పే విషయం కాదులేండి. డెఫినెట్గా ఎందుకు కాదు, ఒక మంచి విషయాన్ని మంచిదే చెప్పేశాం కదా, మంచిది కదా అని. మంచిది అనేది ఫీల్ అవ్వడం చెప్పేది కాదండి. అది మంచిది కాబట్టి, ధర్మం కాబట్టి వాళ్ళు దాన్ని మర్చిపోయారు. మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కూడా అడగల. అది ఫీల్ అవ్వడం. మీకు అర్థమైందా? అట్లా అది బంధాల రుణం అండి, అప్పు రుణం కాదు. అదే మళ్ళీ కలిసారా మీరు ఎప్పుడన్నా పూరి గారు? అమ్మా, మీరు పూరి గారు ఎప్పుడైనా కలిసారా మళ్ళీ ఈ మధ్య కాలంలో? దీని తర్వాత కలవలేదండి. అది ఇక్కడ కలవలేదు, అక్కడ మాట్లాడలేదు. ఫోన్ చేసి కనీసం ఎప్పుడన్నా ఫోన్ నెంబరు లేదు, కలవాల. అడిగినా ఎవరు కదా ఫోన్. అయినా మాట్లాడలేమని, మాటలు ఉండవు. నేను చెప్పాను కదా, భౌతికానికిను మాటలకి చాలా తేడా ఉంటుంది. భౌతిక సంబంధం ఉంటే మాటలు ఉండదు, పక్కనే ఉన్నారు, మానసికంగా కలవం. దూరం ఉన్న 24 hours అనుకుంటాం. దేవుడు అంతేగా, ప్రకృతి అంతే కదా. భౌతికంగా ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు మానసికంగా 80% దగ్గర ఉండరండి. 80% ఉండరు. అది మిగతా నేను అంటది వాళ్ళ ప్రాబ్లం. నేను చెప్పగలను 80 ఏంటి 90% లేరు, ఉన్నారు అంతే. బట్ మొత్తం మైండ్, మనసు అన్నీ దూరంగా ఉంటారు. ఎవరి శ్వాసకు దగ్గర ఉంటారు. అట్లా. పూరి గారు నిజంగా ఇది చాలా గొప్ప పని. అది గొప్ప కాదండి, అది మీకు గొప్పగా దానికి ఆ మీనింగ్లో చెప్పలే. గొప్ప అంటే కొన్ని ఫీలింగ్స్కి దేవుడు గొప్పవాడు అని ఎట్లా చెప్తారు? మీకు అర్థమైందా? గొప్పే, ఆ జన్మ గొప్ప అంతే. అందువల్లే ఎన్నొచ్చినా కూడా తట్టుకొని నవ్వుతూ నిలబడగలుగుతున్నాడు. ఈ మధ్య ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ బాబు దగ్గర ఒకటి గమనించాలండి, నా మైండ్కి చాలా మెచ్యూర్డ్గా, చాలా ఫిలాసఫీ, చాలా డెప్త్గా ఆ ఫేస్లో ఒక ఇప్పుడున్న ఒక 2 years బ్యాక్ ఇప్పటికి 30 years డిఫరెన్స్ కనపడుతూ ఉంది. ఎందుకో కలవాలని అనిపించింది నాకు. అట్లుంటే ఇష్టం. ఇప్పుడు నేను కలవాలని ఎవరికి మధ్య చెప్పక్కర్లా, ఆ ప్రకృతి కరెక్ట్గా ఆ ప్లేస్ కల్పిస్తుంది. అది కరెక్ట్గా కల్పిస్తుంది. మధ్యలో ఎవరు ఉండకుండా కలపాలి. అంటే కొన్ని ప్రకృతికి సంబంధించిన విషయాలకి మీడియేటర్స్ ఉండదు. అశూన్యం అని ఒకటి అంటారు, ఆ వైబ్రేషనే కలుపుతుంది. కొన్ని నాకు నమ్మకాలు ఉన్నాయండి. ఆ దేవుడు, పూజలు, భజనలు, గుళ్ళు మనకు అది సరిపోదండి. నా థాట్ మంచిది. నేను అడుగుతా నా థాట్ని. ఏదైనా బ్యాడ్ వస్తే అడిగేస్తా, రమాప్రభ ఏంటి ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావంట, వెంటనే రిజల్ట్ వస్తుంది. అది వస్తుందా అంటే దానికి దేవుడు సామియార్ అవ్వక్కర్లా, సతీ సక్కుబాయి అవ్వక్కర్లా. మన సంకల్పం పాజిటివ్గా ఉంటే జరుగుతుంది, జరగకపోతే వెళ్ళిపోతుంది అంతే. ఆటోమేటిక్గా వాళ్ళే కట్ అయిపోతారు. లేదు, మీరు ఏమనుకోకపోతే పూరి గారికి మా ఈ ఇంటర్వ్యూ ద్వారా అభినందనలు చెప్దామని నేను అనుకుంటున్నాను. అది మీరు చెప్పాల్సింది, నేను చెప్పను. చెప్పనండి. అభినందన అంత సరిపోదు, అది చాలా అసహ్యంగా ఉంటుంది. అయ్యే అభినందన చెప్పడం ఏంటి? చాలామందికి ఇప్పటి వరకు తెలియని విషయం కదా. ఎందుకు అది ఇప్పుడు తెలియపరుస్తున్నారుగా మీరు. అదే ప్రకృతి. దానికి అభినందన ఏంటి? అసహ్యంగా ఉంటుంది. ఎవరికెవరు అభినందన? నేను చెప్పను అభినందన.
నాకు చేస్తున్నారు అంతే. మిమ్మల్ని కాదు నేను అడిగింది. కాదు అది అభినందనకు కూడా అది వద్దులేండి, నాకు కొన్నింటికి మాటలు ఉండవు. వెరీ గ్రేట్ పూరి గారు, థ్యాంక్ యూ. అయ్యో అండ్ నెక్స్ట్ వెళ్తే అండ్ మీరు అసలు ఎదుటి వాళ్ళు సహాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు తిరస్కరిస్తారంట, ఎందుకు? చాలామంది విషయాలలో లైక్ జయలలిత గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్ చేసి పిలిచినా కూడా మీరు వెళ్ళలేదు. జయలలిత నేను ఒక సీజన్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చీఫ్ మినిస్టర్. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారనేది మీకు తెలియదు కదండి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు కలుస్తారో బయట వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ వైఫ్కి గొడవలు పెడతారు, ఆ తర్వాత ఫ్యామిలీని విడదీస్తారు. ఇది సినిమా ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ రిచ్ పీపుల్స్ ఉన్నారో అక్కడ శాపం. మొగుడు పిల్లలు కొట్టుకున్నా లేచినా మళ్ళీ కలుస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు కొట్టుకున్నా లేస్తారు. ఈ బయట నుంచి వచ్చే ఎదవలు ఉన్నారు చూడండి, వాళ్ళు పెట్టే ఫిట్టింగ్లకే కుటుంబాలు సర్వనాశనం అయిపోవటానికి కారణం. వాళ్ళ గెయిన్ కోసం ఫ్యామిలీలో పెడతారు, వీళ్ళకున్న వీక్నెస్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు అర్థమైందా? దానికి నాకు జరిగిన నేనేం చేశాను, దాన్ని కేర్ చేయలే, పట్టించుకోలే. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోవడమే నా ప్లస్. మీకు అర్థమైందా? ఎడ్యుకేషన్ కూడా కొన్నిటికే పనికొస్తాయండి. మానసిక ఎడ్యుకేషను, బ్రెయిన్ ఎడ్యుకేషను జీవితంలో ఏమీ లేకుండా 4 బుక్కులు చదివితే ఎడ్యుకేషన్ కాదండి. మీకు ఏ ఫీలింగ్ ఉందని చెప్పండి. 9 ఫీలింగ్ లేదో నవరసాలు తొక్కడ రసాలు అంటారు. ఏ ఫీలింగ్ మీకు ఒకటైనా కరెక్ట్గా ఉందని చెప్పండి. ఏ ఫీలింగు లేదు. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇప్పుడు జరుగుతున్నది ప్రతిదీ కరెక్ట్గా జరుగుతూ ఉందండి. మరి దాన్ని మిరాకిల్స్ అంటామా, ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అంటామా? యాక్సిడెంట్ 1-2 సార్లు జరుగుతుంది. మిరాకిల్ చిన్న చీమ దగ్గర నుంచి పెద్దది వరకు నాకు ఏమి కావాలో, నాకు ఏమి హ్యాపీనెస్, అవన్నీ జరుగుతున్నాయి. విత్ రిలేషన్స్. మరి దాన్ని ఏమంటారు? నేను పెద్ద భక్తురాలు కాదు, పెద్ద చదువుకున్న దాన్ని కాదు, నేను పెద్ద గ్లామర్ అండ్ హీరోయిన్ కాదు, బట్ హీరోయిన్ అందరికంటే 100% హ్యాపీగా ఉన్న ఆర్టిస్ట్ నేను. అది క్యారెక్టర్స్లో తీసుకున్నా సరే, నా అన్ని వెరైటీ క్యారెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు వేయలే. ఇప్పుడు హీరోయిన్ ఉన్నారు, డూయిట్ వేస్తారు, ట్రాజడీ అంటారు, కామెడీ అంటారు, అంతవరకే. బట్ నా అన్ని వెరైటీస్ ఎవరైనా వేసారని ప్రూఫ్ తీసుకోండి, నేను చెప్పను. అది లక్ కూడా కాదండి, అది ప్రాప్తం. లక్ ఈస్ డిఫరెంట్. లక్ అనేది రేస్లో వచ్చినట్టు, ప్యాకెట్లో వచ్చినట్టు. లక్ అనేది సడన్గా వచ్చిపోయేది. ప్రాప్తం అది ప్రాప్తం అనేది వేరండి. అట్లా ఓకే అమ్మ. అంటే నేను అనేది ఏంటంటే, ఓకే ఇదంతా చెప్తున్నారు, జయలలిత గారు ఓకే మధ్యలో ఎవరు వస్తే ఏంటి, నేను అనేది ఆవిడ ఎంత ప్రేమగా అన్నిసార్లు కాల్ చేసినప్పుడు ఒకసారి ఎందుకు వెళ్ళాలనిపించలేదు మీకు అన్నది ఆవిడ గురించి కనీసం? మధ్యలో వాళ్ళంటే ఇప్పుడు నా ప్రాబ్లం చెప్తానండి. అందరికీ సెంటర్గా ఉన్నా అప్పుడు, నా ఏజ్ కొత్తలో వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి నేనంటే కొంచెం ముద్దు, నేను వేసిన వేషాలు కూడా అలాంటివి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరికీ నేను ఒకే టైప్ ఆఫ్ ప్రేమగా ఒక పెట్టు. అప్పుడు ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు ఉండుంటుంది, ఒక్కొక్క సీజన్. అలాగే జయలలితకి నాకు ఒకటి ఉంది. అది మీకు తెలియాల్సిన వాళ్ళకి అవసరం లేదు కదా. తెలిసింది కాబట్టి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. పాత స్థాయి తెలిస్తే బాగోదని అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ జయలలిత మాత్రం ఎప్పుడూ నా గురించి అడుగుతూనే ఉంటుంది అందరితో. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు, తక్కువగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా పరిచయం ఉన్నట్టు చెప్పేటప్పుడు నాకు కొంచెం ఈగో వచ్చేసేది. నేను ఇంత దగ్గరున్నాను, నాకు అన్ని విషయాలు మంచి చెడు తెలుసు, వీళ్ళు 4 రోజులకే 50 ఇన్సిడెంట్ తెలిసినట్టు మాట్లాడుతున్నారని నేను ఈగోతో బిగిచుకుపోయి అలిగేదాన్ని. నాకు అలుగుడు కొంచెం ఎక్కువ, ముందు నుంచే అలుగుడు బాగా ఎక్కువ, పొసెసివ్నెస్ ఎక్కువ. అది నాకు తెలియదు, ఈగోనా అహంకారమా తెలీదు. ఆ ఇష్టం వల్ల వచ్చిన జలస్ అయి ఉండొచ్చు. దానికి తగ్గట్టే అక్కడ ఎవరో శశికళ వీళ్ళంతా రాజకీయం వచ్చేటప్పటికి కొంచెం వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ అయిపోయి, మనం ఫోన్ చేస్తే వరలే, ఎందుకు రాలే, పదం బయటికి అనే మనిషి ఎవరు కావాలి మీకు, ఏం కావాలి అని తొక్కడగాళ్ళు మధ్యలో వాళ్ళు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి? అంటే వాళ్ళు ఇచ్చిన చనువా, లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్గా వీళ్ళు తీసుకుంటున్న బ్లాక్మెయిలా?
ఇది రెండిట్లో ఏది తప్ప వేరే కారణం లేదు. అలాంటి ప్లేస్ నాకు దూరం అయినట్టే కదా.